హాయ్, హలో, నమస్తే. ఐయామ్ శ్రవంతి. దిస్ ఈజ్ పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఛానల్‌లో ఉంటది. మీరు చూడకపోతే వెళ్లి చూసేయండి. అండ్ ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే అలిపిరి ఫస్ట్ మెట్టు దగ్గర ఉన్నాము. అక్కడ టెంకాయ కొట్టేసి అక్కడి నుంచి పాదాల దగ్గర ప్రసాదం పెడితే తినేసి ఇక స్టార్ట్ అయ్యాము. జర్నీలో ఫుల్ స్టార్టింగ్ అయితే ఎంత కష్టమైందంటే ఫుల్ దగ్గొచ్చింది నాకైతే ఘోరంగా. ఎందుకో తెలీదు గానీ, ఇది నేను ఎక్కడం ఫస్ట్ టైం కాదు, ఫోర్త్ టైం. బట్ నాకు నా వల్ల కాలేదు ఎక్కడము. ఎందుకో ఇక తర్వాత ఫ్రీ అయిపోయింది ఇంక ఎక్కడం స్టార్ట్ అయినాక. బట్ నాకు మొత్తం ఇంకా ఈ జర్నీలో, ఈ ట్రావెలింగ్‌లో, ఈ స్టెప్స్ ఎక్కడంలో మొత్తం హెల్ప్ చేసిందంటే మా డాడీ. ఫ్యాన్ ఇయడము, అక్కడక్కడ అవి తినడము, కాళ్ళు నొస్తే కాలు ఒత్తడము. అసలు ఎంత బాగా అంటే అసలు అంత బాగా చూసుకున్నారు. అసలు నాకు బ్యాగ్ అసలు ఇవ్వను కూడా ఇవ్వలేరు. మా డాడీ ఏమో వచ్చినారు, అడిగినా కూడా ఇవ్వలేరు. చూడండి ఇప్పుడు కాలు ఎంత బాగా ఒత్తుతారో. నేను అసలు 10 స్టెప్స్ ఎక్కుతున్నా, కూర్చుంటున్నా, 10 ఎక్కుతున్నా, కూర్చుంటున్నా. నాతో పాటుగా మా డాడీ కూడా అట్లనే ఎక్కుతున్నారు, కూర్చుంటున్నారు, ఎక్కుతున్నారు, కూర్చుంటున్నారు. సేమ్ అట్లనే రిపీట్ అయింది. తర్వాత ఇంకా ఒక మొత్తం మనకి స్టెప్స్ రాకుండా వే వస్తాయి కదా, ఆ వే దగ్గర నుంచి రిలాక్స్ అయ్యి మెల్లగా వెళ్ళాం. అందరూ 3 అవర్స్, 4 అవర్స్లో ఎక్కితే మేము 5 అవర్స్ ఎక్కినాం. ఇక మధ్యలో ఒక బ్రేక్ఫాస్ట్ మేము 9 స్టార్ట్ అయితే ఇంకా 11 అట్లా అక్కడ బొబ్బట్లు వేడిగా చేస్తే తిన్నాము. మధ్యలో ఆ జింక కనిపించింది, బాగా అనిపించి తీసాను. మస్తు అసలు జింకలు ఇంకా ఏవేవో వింత కనిపిస్తాయి. పెద్ద పెద్ద కొమ్ములు ఉన్న డీర్స్ అవి కూడా కనిపిస్తాయి. ఆ పేరేంటో నాకు తెలియదు కానీ కనిపిస్తాయి. ఇక తర్వాత అక్కడ మురుమురాల మిక్చర్ వేస్తే తిన్నాము. నెక్స్ట్ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్, అక్కడ దారిలోనే ఉంటుంది. మేము నడిచింది ఒక ఎంత అయితే ఇంకో ఉంది, ఇంకొద్దు. ఇంక ఇది మధ్యలో ఇది ఒక వే, అది వెళ్ళే వే. ఇది అంటే స్టెప్సే కాకుండా నార్మల్గా వే కూడా ఉంటుంది. ఆ వేలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మేము అక్కడికి వెళ్ళాలి. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళాలి. అదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. అది అక్కడ కార్స్ వెళ్తున్నాయి కనిపిస్తున్నాయి మీకు. అది వెళ్ళే రూట్, అంటే బస్సులు వెళ్ళే రూట్ అది. ఇది అక్కడ గోపురం కనిపిస్తుంది. ఏంటంటే మోకాళ్ళ పర్వతం గోపురం. ఇక నాకైతే కాలు అప్పటికే మండుతున్నాయి. ఎండ కొడుతుంది, ఎండాకాలం కదా, ఎండ కొడుతుంది, మండుతున్నాయి నాకు. చూడండి నా కాలు ఎట్లా అయిపోయినాయి. ఇక అక్కడ నుంచి మోకాళ్ళ పర్వతం వచ్చింది. అక్కడ కొద్దిసేపు కూర్చొని ఇక స్టార్ట్ అయినాం మళ్ళీ ఎక్కడం. ఇక మా డాడీ ఎక్కిండు ఫస్ట్. తర్వాత మొత్తం ఎక్కలేము మేము, జస్ట్ ఒక 11 ఇంకా మనసులో కోరికలు తలుచుకుంటూ ఎక్కాలంటే తలుచుకుంటూ ఎక్కినాం. ఇక 11 ఎక్కినాము. తర్వాత నేను ఎక్కిన తర్వాత ఇక కొంచెం ఒక 11 స్టెప్స్ అట్లా ఎక్కిన. 11 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక నార్మల్ అయిపోయి నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళాము. అన్నిటికంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే ఆ బోర్డు చూసినప్పుడు నాకు ఇంకా 50 ఉన్నాయి అనిపించినాయి. లాస్ట్కి వచ్చి